ఈరోజు పాపం మా తొట్టులో కాకి పడింది చూడండి. పాపం ఏం చేయాలి ఈ కాకిని మీరే చెప్పండి కామెంట్స్ రూపంలో. ఈరోజు మా తొట్టిలో కాకి పడింది. పాపం ఇక రాలేకపోతుంది చూడండి. పట్టుకుందామంటే పాపం ఏదో దెబ్బ తగిలినట్టుంది. పాపం ఆ రెక్క కింద చూడండి, అది రెక్క కింద రెక్క దగ్గర ఏదో దెబ్బ తగిలినట్టుంది. పాపం ఎగరలేకపోతుంది. ఇప్పుడు చూడండి కాకులు ఎన్ని వస్తాయో. ఒక్క కాకి ఆల్రెడీ పైన అరుస్తున్నాయి. చూడండి కాకి మనిషికి ఎంత తేడానో. ఒక్క కాకి అరుస్తుంటే చూడండి ఆ చెట్టు మీద కాకులు వచ్చేసినాయి. ఇక అరుస్తూ ఉన్నాయి. అగో చూడండి కాకి. పాపం ఏదైతే ఏమైందిలే, పాపం దాన్ని మనం అల్లాడించకూడదు కదా. పట్టుకొని ఇగో బయటికి అయితే తీసుకొచ్చేసా. ఇగో కాకులు చూడండి ఎన్ని వచ్చాయో చూడండి. ఇది ఒక్క కాకి ఏదైనా అయితే ఎన్ని కాకులు అరుస్తున్నాయో చూడండి. మనిషికి లేదు ఇది. చూడండి ఎన్ని కాకులు. ఒక్క కాకి చూడండి, ఒక్క కాకి కోసం ఎన్ని కాకులు వచ్చాయో. వెళ్ళిపోతుంది, పంపించేస్తున్నాను. అదిగో అక్కడికి వెళ్ళిపోయింది. కానీ కాకులు చూడండి ఇన్ని కాకులు వచ్చాయా ఒక్క కాకి కోసం. నిజంగా నన్ను పొడుస్తాయి తెలుసా. కాకులు అంటే చూడండి మనుషులు ఏదైనా అంతే, కోతులకు కానీ వస్తాయి మళ్ళీ. ఇక ఈడికి వచ్చింది. చూడండి ఎన్ని కాకులు నన్ను పొడుస్తాయి ఈ కాకులు. వెళ్ళిపోదాం, మళ్ళీ మనల్ని పొడుస్తాయి కాకులు.